విజయవాడలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పాల్గొన్నారు. రాజకీయాల్లో నెహ్రూ లాంటి నేతలు అరుదుగా ఉంటారని, న్యాయం కోసం రాజకీయాలు చేసే వ్యక్తి నెహ్రూ అని కొనియాడారు వైఎస్ఆర్సీపీ నేతలు. దేవినేని నెహ్రూ గారు లాంటి రాజకీయ నాయకుడిని చూడటం అరుదు. పేదల నాయకుడిగా సమస్య ఉంటే ఆ సమస్య మీద పూర్తి అవగాహనతో న్యాయం వైపు నిలబడే నాయకుడిగా, నమ్మిన నాయకుడి వెంట నడవాలని ఒక గొప్ప ఆలోచనతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ఈ యొక్క జిల్లా ప్రజల వల్ల, విజయవాడ నగర ప్రజల వల్ల, ఆ దేవుడి దయ వల్ల 5 సార్లు ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికైన ఏకైక నాయకుడిగా ఈరోజు దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఉన్నారు. ఆయన రాజకీయాల్లో ఇద్దరు నాయకుల్ని ఎంతో ఇష్టంగా, ప్రాణంగా ప్రేమించేది ఇద్దరు నాయకుల్ని. ఒకళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మరొకళ్ళు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, దేవినేని రాజశేఖర నెహ్రూ గారు. చివరి వర్గర నాకు రాజకీయంగా జన్మ రామారావు గారు ఇస్తే, రాజకీయంగా పునర్జన్మ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని చెప్పని నెహ్రూ గారు అనేక సందర్భాలు చెప్తారు. ఈరోజు నేను గారు గర్వంగా చెప్పుకుంటా, నాకు జన్మ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఇస్తే, రాజకీయంగా పునర్జన్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి నేను గారు చాలా గర్వంగా చెప్పుకుంటా.